కంక్లూషన్ గా ఇంకా నేను ఏం చెప్పను, పూర్తిగా ఏం చెప్పలా. అసలు అసలు క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటం ఎట్లా, హ్యానిమన్ ఎలాగ కష్టపడ్డారు ఆయన, మనం ఎలా కష్టపడుతూ ఉన్నాం, క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో వచ్చే అబ్స్టికల్స్ లో క్రానిక్ మయాజమ్స్ అనేది ఒకటి. అది క్రానిక్ మయాజమ్స్ కాకుండా ఇంకా ఉన్నాయి కదా, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి, డ్రగ్ డిపెండెన్సీలు ఉన్నాయి, మనం ఇంకొక 5 ఆర్టిఫిషియల్, నాన్ మెడికల్, మెడిసినల్, ఇవి ఈ 2 దాంట్లో క్రానిక్ మయాజమ్స్ అనేది 5-6 రీజన్స్ లో ఒకటి. అంటే ఒక క్రానిక్ డిసీజ్ ని డీల్ చేయాలి అని అంటే అలాంగ్ విత్ ద క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మయాజమ్స్, అదర్ ఆబ్స్టికల్స్ అన్నిటినీ మనము పట్టించుకోవాలి. చెప్పుకున్నాం కదా, మెంటల్ అండ్ ఎమోషనల్ ఆబ్స్టికల్స్ అని, మోరల్ అండ్ సోషల్ ఆబ్స్టికల్స్ అని, డయాగ్నోస్టిక్ అండ్ ఫిజికల్ రిలేటెడ్ ఆబ్స్టికల్స్ అని, ఆర్టిఫిషియల్ హైడ్రోజెనిక్ ఆబ్స్టికల్స్ అని, ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్ అని, వాతావరణం, వీటన్నిటిలో క్రానిక్ మయాజం అనేది వన్ అండ్ ఓన్లీ. అంటే అదొక వన్ ఆఫ్ ద రీజన్. పైన 5 మనకి కంటికి కనబడేవి, ఇది తినొద్దు, అది తాగొద్దు, ఇంకోటి చేయొద్దు, అది చేయొద్దు అనేది. కానీ క్రానిక్ మయాజం అనే ఫ్యాక్టరు మన కంటికి కనిపించదు, అది అర్థం చేసుకోవటానికి కుదరదు. అంటే ఇప్పుడు ఏంటి అర్థం, ఆయన ఆబ్స్టకిల్స్ ని రీసెర్చ్ చేస్తూ 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 పైన చెప్పుకున్న 5 ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్, లైఫ్ స్టైల్, ఆర్టిఫిషియల్, మెంటల్ అండ్ ఎమోషనల్, మోరల్ అండ్ సోషల్ ఆబ్స్టికల్స్, డయాగ్నోస్టిక్, ఇవన్నీ కనుక్కుంటూ ఇవన్నీ తేలిగ్గానే దొరికాయి. కష్టంగా దొరికింది ఏంటంటే క్రానిక్ మయాజం. అది కష్టంగా దొరికింది, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వీటన్నిటినీ సరి చేసిన ఇంకోటి ఏదో ఉంది. లైఫ్ స్టైల్ సరి చేశారు ఆయన, మోరల్ అండ్ సోషల్ ఆబ్స్టికల్స్ సరి చేశారు, మెంటల్ అండ్ ఎమోషనల్ ఆబ్స్టికల్స్ సరి చేశారు ఒక కేసులో, ఆర్టిఫిషియల్ అన్ని కేసుల్లో అన్ని సరి చేసిన మళ్ళీ కేసు వెనక్కి వచ్చేది. అప్పుడు కానీ ఆయన క్రానిక్ మయాజం అనే దాన్ని డీప్ స్టడీలోకి వెళ్ళలేదు. అంటే ఆబ్స్టికల్స్ లో వన్ ఆఫ్ ద ఆబ్స్టికల్ అంతే క్రానిక్ మయాజం అనేది. దానికి తోడు మిగతా నేను క్రానిక్ మయాజం ఒక్కటే నేర్చుకుంటాను సార్, మొత్తం ప్రాక్టీస్ వచ్చేస్తుందా, రాదు. ఎందుకంటే మిగిలిన 5 కూడా నేర్చుకోవాలి. ఆ ఆబ్స్టికల్స్ కూడా నేర్చుకోవాలి. ఆబ్స్టికల్స్ ఏంటి, ఒక కేసులో ఏవేవి ఆబ్స్టికల్స్ ఉంటాయి అని అనేది. అలాగనే రాంగ్ రెమెడీ కేస్ డయాగ్నోస్టిక్ లో మనం చెప్పుకున్నాం, ఫాల్టీ కేస్ టేకింగ్, రాంగ్ రెమెడీ రిపిటేషన్స్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే మోడర్న్ గా మనం ఫేస్ చేస్తున్నవి, ఒకప్పుడు ఆయన అబ్జర్వ్ చేసినవి చెప్పారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో మనం మనం నివసిస్తుందే పొల్యూటెడ్ ఏరియాల్లో. ఇంకా క్రానిక్ కేసెస్ ని కంప్లీట్ గా చేయగలమా, డౌట్ అది. సో ఆ ప్రాసెస్ లో భాగంగా మనం ఒక డౌట్ వస్తుంది, సార్ మరి వాటిలో ఒక ఫ్యాక్టర్ అలోపతిక్ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు, పేషెంట్ అలోపతిక్ మెడిసిన్స్ తోటి మన దగ్గరికి ఒక క్రానిక్ డిసీజ్ తోటి వచ్చినప్పుడు మనం ఎలాగ తగ్గించగలం, మనం ఎలాగ ఏం చేస్తే ఆ కేసు తగ్గుతుంది. ఆల్రెడీ మనం డ్రగ్ డిపెండెన్సీ, లాంగ్ టైమ్ డ్రగ్ యూసేజ్ కేసెస్ లో రిజల్ట్స్ సరిగా రావు అని అనేదే చెప్పుకున్నాం. అది హ్యాన్మన్ తేల్చారు, యాజ్ వెల్ యాజ్ మోడర్న్ హోమియోపత్స్ అంటే లేటర్ హోమియోపత్స్ ను తేల్చేశారు. డ్రగ్ క్రియేటెడ్ డిసీజ్ ని ఎవరు ఏమి చేయలేరు. డ్రగ్ క్రియేటెడ్ డిసీజ్, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని అంటాం దాన్ని. దానికి పెట్టిన పేరేంటి, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. అంటే
డ్రగ్ నుంచి వచ్చినది. అది ఏ డ్రగ్ అయినా కావచ్చు. అది బీపీ టాబ్లెటా, షుగర్ టాబ్లెటా, యాంగ్జైటీ టాబ్లెటా, ఇంకోటి ఏదైనా. వీటితోటి పేషెంట్ ఒక సంచికి మందులు వేసుకొని వచ్చినప్పుడు మన ముందు కూర్చొని ఉన్నప్పుడు ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి? మీకు చెప్పాను వెంటనే మెడిసిన్స్ తీసేస్తే డ్రగ్ డిపెండెన్సీ ఉన్న కేసెస్ లో వెంటనే మెడిసిన్ తీసేస్తే రేపు నుంచి వేయద్దు నువ్వు అన్ని మందులు ఆపేసే అనంటే వైటల్ ఫోర్స్ అన్స్టేబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రస్తుతానికి వైటల్ ఫోర్స్ ఆ మెడిసిన్స్ ఆధీనంలో ఉంది. ఆ మెడిసిన్స్ వైటల్ ఫోర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. మేము చెప్పినట్టు చెయ్యి అనండి. మామూలుగా వైటల్ ఫోర్స్ కి మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏంటి? ఆటోక్రటిక్ అని, ఇట్ మేనేజెస్ ఎవ్రీథింగ్ అని. అంటే దాని కింద అన్నీ ఉంటాయి. ఇప్పుడేమైంది? ఈ మెడిసిన్స్ కిందకి వైటల్ ఫోర్స్ వచ్చింది. ఇవి చెప్పినట్టే వినాలది. ఎప్పుడైతే మెడికేషన్స్ తీసేసారో అక్కడుండే వైటల్ ఫోర్స్ అంతా అన్స్టేబుల్ అయిపోతుంది. ఉన్న కేసు సివియర్ గా అయిపోతుంది. మరుసటి రోజు కర్రలు పట్టుకొని వస్తారు. నువ్వు మందులు ఆపేమన్నావు, ఇప్పుడు చూడు ఏమైంది అని. మరి ఎలా? ఆ కేసులే మన దగ్గరికి రోజుకి 10 కేసుల్లో 9 కేసులు అవే వస్తాయి. సంచులు పట్టుకొని వస్తూ ఉంటారు. పాపం తప్పదు, వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు. ఏదో విధంగా ఈ మందుల బారి నుంచి బయటికి పడిపోదాం అనండి. నిన్న నాగపూర్ మహారాష్ట్ర నుంచి ఒక కేసు వచ్చింది. తెలుగు వాళ్ళే, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళే. నేను అంతకు ముందు ఆవిడకి మైగ్రేన్ హెడేక్ సంబంధించి ట్రీట్ చేశాను. కేసు శాంగ్వినేరియా కేసు, మైగ్రేన్ హెడేక్. ఇప్పటికి 6 years ఏమో అవుతుంది. 6 years ఏమో అవుతుంది నేను ట్రీట్ చేసి కూడా. బాగుంది. ఒక 3 years నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు, ఇద్దరు మందులు పంపిస్తుండేవాడు. ఒక 3 years నుంచి ఏమీ కమ్యూనికేషన్ లేదు. రీసెంట్ గా 1 year బ్యాక్ ఆవిడకి ఆ, జ్వరం, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా లాంటిది వచ్చింది ఆగస్టులో. మొన్న 2025 ఆగస్టులో చికెన్ గున్యా లాంటిది అంటే వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక రోజు చూసింది, 2 రోజులు చూశారు, బయట నుంచి మందులు తెచ్చుకున్నారు, వేసుకున్నారు. ఉహుం, తగ్గల. ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత తెలుసు కదా, ఐవి ఇస్తూ ఉంటారు. ఒక 4 రోజులు పెట్టుకున్నారు. 5 రోజు ఇంటికి పంపించేశారు. మొత్తం టాబ్లెట్లే, ఫుడ్ లేదు ఇక. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఆ టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది. జాయింట్ పెయిన్స్, విపరీతమైన జాయింట్ పెయిన్స్. మళ్ళీ అడ్మిట్ అయ్యారు. మళ్ళీ ఇచ్చారు. ఈ దెబ్బకి లివర్ ఎఫెక్ట్ అయింది. లివర్ హెపటోమెగాలి వచ్చింది. స్ప్లీన్ ఎఫెక్ట్ అయింది. స్ప్లీనోమెగాలి వచ్చింది. ఇంటెస్టైన్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఒక మెడిసిన్ ఇండ్యూస్డ్, డ్రగ్ ఇండ్యూస్డ్ అల్సర్ ఏర్పడింది. ఇక బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. దానికి అలా 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 మేనేజ్ చేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఏదైనా భోజనం చేస్తే మోషన్కి వెళ్ళిపోవాలి. పొద్దున్న లెగిస్తే ఆ విపరీతంగా నులి నొప్పి వచ్చి ఒక్కసారి వెళ్తే వాటర్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఆవిడ మోషన్స్ ఒక్కసారి అయినా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది మోషన్కి వెళ్ళిన తర్వాత. విపరీతమైన మోషన్. ఇది సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఇక ఒకప్పుడు మైగ్రేన్ కి ట్రీట్ చేశాం కాబట్టి మళ్ళీ ట్రైన్లో వచ్చేసారు. నిన్న కేసు తీసుకోవటం జరిగింది. మెడిసిన్ ఇచ్చాను. ఒక 5 days ఇక్కడే ఉండండి, ఆ తర్వాత వెళ్దురు అని చెప్తే ఇక్కడే ఉంటున్నారు. చూద్దాం ఆ కేసులు. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే మెడిసిన్ ఇండ్యూస్డ్ డిసీజ్ ఇది. ఇప్పటి వరకు ఆవిడకి సహజంగా ఏమీ రాల. సహజంగా వచ్చింది చికెన్ గున్యాని. ఇప్పుడు ఇదంతా మెడిసిన్ క్రియేట్ చేస్తుంది. లోపల ఆవిడ వాడిన యాంటీబయాటిక్స్, ఆవిడ వాడిన పెయిన్ కిల్లర్స్, అసలు పెద్ద ఫైలే ఉంది. నిజంగా హోమియోపతి డాక్టర్ ఒక సింగిల్ డోస్ తోటో కొని ఒక ట్రామ్ బాటిల్ తోటో తగ్గించటం నిజంగా దేవుడు.
వాళ్ళు రాసిన మందులు చూస్తూ ఉంటే చచ్చిపోతారు వాళ్ళు. అన్ని రాసేసారు ఆవిడకి. ఏది దొరికితే అది రాసేసారు తగ్గటానికి. మొత్తంగా మనిషిని పిప్పి చేసి పెట్టారు. ఒక 2.5 లక్షలయింది సార్. ఆవిడకి చూపించేలోపు. చిన్న సమస్య చికున్ గున్యాని ట్రీట్ చేయబోయి వాళ్ళిప్పుడు ఇంటెస్టైన్స్ లో గాయం చేసి పెట్టారు. ఇప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయాలి. ఇంత నేను డిసాటిస్ఫాక్షన్ గానే చెప్పాను. ఏం మనుషులు అసలు ఇంత జరుగుతూ ఉంటే మీరు రావాలి కదా, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే గాయాలు అయిపోయి లోపల అల్సర్స్ ఫార్మ్ అయిపోయి ఐబిఎస్ అని రాశారు ఇక చివరికి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఐబిఎస్ అని రాశారు. కేసు రన్ అవుతుంది, చూద్దాం అది ఏమవుతుంది అనేది. ఇక్కడ దీన్ని ఇప్పుడు నేను ట్రీట్ చేయాలి. దీంతో పాటు చికున్ గున్యా సిమ్టమ్స్ ఉన్నాయి. చికున్ గున్యా సిమ్టమ్స్ ఉన్నాయి. హ్యాన్మన్ గారు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఈ కేసును డీల్ చేయాలంటే మెడిసిన్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేదాన్ని మనం తీసుకోవాలా, సిమ్టమ్స్ ఆ సిమ్టమ్స్ తీసుకోవాలా, ఆ సిమ్టమ్స్ తీసుకోకుండా చికున్ గున్యా సిమ్టమ్స్, న్యాచురల్ గా వచ్చిన చికున్ గున్యా సిమ్టమ్స్ తీసుకోవాలా, వీటి నుంచి అంటే అదే గాయం చేసింది, ఆ గాయం చేసిన తర్వాత మెడిసిన్స్ అన్ని గాయం చేస్తాయి, లోపల మోషన్స్ అవుతున్నాయి, మోషన్స్ అయిన తర్వాత వచ్చే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ తీసుకోవాలి. మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పింది ఆర్టిఫిషియల్ డ్రగ్ డిసీజ్ ని మనం ఏమీ చెయ్యలేము అని ఒక మాట చెప్పాం. నిజంగానే చేయలేమా? నిజంగానే చేయలేమా? ఆర్టిఫిషియల్ గా ఒక డ్రగ్ ఇంత చేసింది కదా, ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇది న్యాచురల్ గా వచ్చింది కాదు తనకి. మందులు వాడి 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 వచ్చేసింది. న్యాచురల్ డిసీజ్ ఏంటి? చికున్ గున్యా. పాస్ట్ లో వచ్చిన చికున్ గున్యా, ఆ జాయింట్ పెయిన్స్, ఆ మజ్ ఆ వాపులు, మజిల్ ఇన్ఫ్లమేషన్, అంటే రొమాటిజం అంతా అలాగనే ఉంది. నా కాళ్ళు చేతులు వాచిపోతున్నాయండి, పొద్దున్న లేస్తే కొద్దిగా పని చేస్తే చాలు వాచిపోతున్నాయి. అంటే అప్పుడు వచ్చిన చికున్ గున్యా, ఆ వైరల్ రొమాటిజం అనేది అలాగనే ఉండిపోయింది. దానికి తోడు వీళ్ళు మెడిసిన్స్ తోటి తీసుకొచ్చిన ఈ డిసీజ్ ఉంది. ఇప్పుడు దీన్ని ట్రీట్ చేయాలి. దీన్ని ఇలా పెడదాం, చేయగలమా లేదా? వాళ్ళేం చెప్పారు, మనమేం చేయొచ్చు, తర్వాత లేటర్ హోమియోపతి ఏం చెప్పారు, కెంట్ ఏం చెప్పారు వీటి గురించి అని అనేది. కెంట్ మొదట్లో వి కాంట్ ట్రీట్ ఆర్టిఫిషియల్ డ్రగ్ డిసీజ్ అని తన ఆర్గనాన్ లో ఖచ్చితంగా చెప్పేసారు ఆయన. అలాగని చేయలేమా? లేటర్ హోమియోపత్స్ హ్యానిమన్ ని క్రాస్ ఓవర్ చేశారా? హ్యానిమన్ ఏం చెప్పారు అని అంటే దాన్ని తప్పుగా మనం తీసుకోవాల్సి వచ్చింది. ఆ డిసీజ్ ని ట్రీట్ చేయటం కాదు, ఆ డిసీజ్ సిమ్టమ్స్ తీసుకోవద్దని చెప్పారు ఆయన. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఆ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ తీసుకోవద్దండి. అంటే ఆర్టిఫిషియల్ డ్రగ్ డిసీజ్ కు సంబంధించిన సిమ్టమ్స్ మీరు తీసుకోకుండా మిగతా తన కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ మీరు తీసుకోగలిగితే తన బాడీ ఎలాగ రెస్పాండ్ అవుతుంది, ఒక మెడిసిన్ కి ఎలాగ రెస్పాండ్ అయింది, సెన్సిబుల్ గా రెస్పాండ్ అయింది, లోపల అల్సర్స్ ఫార్మ్ అయ్యేటట్లు చేసుకుంది అంటే దేర్ ఇస్ సెన్సిటివిటీ, కాన్స్టిట్యూషనల్ బిహేవియర్ టు ద డ్రగ్ డిసీజ్. ఈ సిమ్టమ్స్ తీసుకోండి. ఆ సిమ్టమ్ అల్సర్ క్రియేట్ చేసింది, ఆ సిమ్టమ్ బ్లీడింగ్ క్రియేట్ చేసింది, ఆ సిమ్టమ్ ఆ డ్రగ్ బ్లీడింగ్ క్రియేట్ చేసింది, ఆ డ్రగ్ అల్సర్ క్రియేట్ చేసింది, ఇవి వద్దు. నువ్వు అల్సరేషన్ అని తీసుకుంటే అది మెడిసిన్ టాక్సిక్ ఎఫెక్ట్, అది ఇట్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్. సో అదర్ కాన్స్టిట్యూషనల్, చలిక వేడిక దేనికి అది ఎలా రెస్పాన్స్ అవుతుంది అంటే రిపీటేటివ్ గా ఎలాగ రెస్పాన్స్ ఇస్తూ ఉందంటే మార్నింగ్ టైం లేవటం తోటి ఒక మోషన్ ని వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉంటుంది.
అక్కడ మనం సిమ్టమ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఈ డ్రగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అన్ని పక్కన పెట్టాలి. అదర్ చికెన్ గున్యా రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే న్యాచురల్ డిసీజ్ న్యాచురల్ గా బాడీ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిందో అవి తీసుకోవాలని చెప్పారు లేటర్ హోమియోపతిస్. ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు ఇలా, అది కూడా చూద్దాం. మీరు నక్స్వామిక మెడిసిన్ చదివినట్లయితే రీసెంట్ గా కూడా దాన్ని మనం బుక్ లో షేర్ చేయమని చెప్పాను గ్రూప్ లో, బుక్ లోది. నక్స్వామికలో ఆఫ్టర్ అటైనింగ్ అలోపతిక్ డ్రగ్స్ ద పేషెంట్ బికమ్స్ హైపర్ సెన్సిటివ్. మెడిసిన్స్ వేసిన తర్వాత మనిషి కాన్స్టిట్యూషన్ అనేది హైపర్ సెన్సిటివ్ గా మారిపోతుంది. సో ఇలాగ హైపర్ సెన్సిటివ్ గా మారిపోయిన కాన్స్టిట్యూషన్ కి ఏది తిన్నా మోషన్స్ అవుతాయి, ఏది చేసినా అది కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, ఏదైనా రావచ్చు. కాన్స్టిట్యూషన్ అనేది హైపర్ సెన్సిటివ్ గా మారిపోయింది. నువ్వు హైపర్ సెన్సిటివ్ అనేది మాత్రమే కాన్స్టిట్యూషన్ లో వచ్చిన మార్పు మాత్రమే తీసుకో. ఈ అలోపతిక్ డ్రగ్ ఏర్పాటు చేసిన అల్సర్ కానీ అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్స్, టాక్సిక్ మేనిఫెస్టేషన్స్ తీసుకోవద్దు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలనంటే ఒక అలోపతిక్ రెమెడీ క్రియేట్ చేసిన డైనమిక్ చేంజెస్ మాత్రమే తీసుకో, ఫిజికల్ చేంజెస్ తీసుకోవద్దు. ఈ ఒక్క మాటతోటన్నా మీకు అర్థం కావాలి. డైనమిక్ చేంజెస్, హైపర్ సెన్సిటివ్ గా మారిపోవటం అనేది డైనమిక్ చేంజ్. అదే నక్స్వామికాలో ఇస్తారు, అదే నాటర్మూర్ లో ఇస్తారు. నాటర్మూర్ లో మలేరియల్ డ్రగ్స్ అబ్యూజ్ అని ఇస్తారు చూడండి, అదే తుజాలో కూడా ఇస్తారు, అదే సెపియాలో ఇస్తారు, అదే పల్సటిల్లాలో ఇస్తారు, అదే మార్బిలినంలో ఇస్తాడు. ఒకసారి మార్బిలినంలో మీరు ఎలెన్స్కీ నోట్స్ తీసి ఆ నోసోట్స్, బైబిల్ నోసోట్స్ దగ్గర నోసోట్స్ ఉంటాయి చూడండి, అక్కడ చదవండి. టాక్సిక్ ఎఫెక్ట్స్ నుంచి స్కిన్ రఫ్ గా మారిపోతూ ఉంటుంది. ఇది సబ్బు, మనం వంటింట్లో వాడే సబ్బు, వాటి నుంచి నాకు ఎలర్జీలు వచ్చేస్తున్నాయి సార్, అది కూడా డ్రగ్ ఎఫెక్టే ఒక రకంగా. సో కాన్స్టిట్యూషన్ ఏ విధంగా మారిందని ఆ స్టేట్ ని తీసుకోండి, వాట్ ఎవర్ ద రెమెడీ, అది బీపీ టాబ్లెటా, షుగర్ టాబ్లెటా, ఇంకోటి, అది కాన్స్టిట్యూషన్ లో లోకల్ గా వద్దు. కాన్స్టిట్యూషన్ లో ఏం చేంజెస్ వచ్చాయో దాన్ని కన్సిడర్ చెయ్యాలి. హ్యాన్మన్ గారు చెప్పింది ఒకటి, దాన్ని వేరేగా రాసుకుంటూ వచ్చారు. తర్వాత లేటర్ హోమియోపతి దానికి క్లారిటీ ఇచ్చారు. ఇది మనం అలా చెయ్యాలి. కాన్స్టిట్యూషన్ ఎలా మారింది అని అనేది చూసుకోండి. దాంట్లో హైపర్ సెన్సిటివ్ గా మారిపోతుంది నక్స్వామికాలు. ఆ హైపర్ సెన్సిటివ్ రిలేటెడ్ సిమ్టమ్స్ తీసుకుంటే ఆ కేసు, ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ దానికి తగ్గే అవకాశం ఉంది. సరే, మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అప్రోచ్ చెప్తూ వస్తున్నాం. దాంట్లో స్టెప్ 1 లో ముందు అసలు ఏంటి, ఎందుకు వాడుతున్నాడు డ్రగ్ అని అనేది మనం తెలుసుకోవాలి. ఆ డ్రగ్ కు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది తెలుసుకోవాలి. అది లోకల్ గా అల్సర్ క్రియేట్ చేస్తుందా, అయితే కాన్స్టిట్యూషనల్ గా చేంజెస్ తీసుకొని వస్తుందా, లోకల్ గా ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుందా, ఈ విషయాలు తెలియాలి. మీకు బీపీ టాబ్లెట్ వాడితే ఏ పర్పస్ కు వాడుతున్నారు, ఆ బీపీ టాబ్లెట్ ఆ మనిషి మీద ఏం వర్క్ చేస్తుంది, అసలు ఫిజియలాజికల్ యాక్షన్ ఏంటి అని అనేది తెలియాలి. బీపీ టాబ్లెట్ ఓన్లీ సిమ్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఆ బీపీ టాబ్లెట్ కాన్స్టిట్యూషనల్ గా లేదా పెథలాజికల్ గా సెల్యులర్ లెవెల్లో, న్యూక్లియస్ లెవెల్లో, మైటోకాండ్రియా లెవెల్లో, సైటోప్లాజం లెవెల్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తుందా అన్న విషయం కూడా మనకు తెలియాలి. మరి బీపీ టాబ్లెట్ ఆ లెవెల్లో చేంజెస్ తీసుకొస్తుందా అని అంటే తీసుకురాదు. అది ఓన్లీ సిమ్టమాటిక్ కంట్రోల్, 24 hours యాక్షన్, నాట్ డీప్
ఫిజియోలాజికల్ ఆర్ పెథలాజికల్ యాక్షన్, బయోకెమికల్ యాక్షన్ తీసుకురాదు. ఈ విషయం మనకు తెలియాలి. అందుకనే చాలా కేసెస్‌లో బీపీ టాబ్లెట్‌ని రన్ చేపిచ్చేస్తూ ఉంటాం. వేసుకోండమ్మా ఏం పర్వాలేదులే. ఎందుకనంటే ఇట్ డజంట్ ఇంటర్ఫియర్ బయోకెమికల్ యాక్షన్స్ ఆఫ్ ద సెల్. హుహు. వెళ్ళదు. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి బీపీ టాబ్లెట్స్‌లో. ఎస్ఏ నోడు, ఏవి నోడు, పర్కంజి ఫైబర్స్ వీట్లి మీద యాక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అక్కడ ఉండే సెంటర్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పాల్పిటేషన్, బీపీ తోటి పాల్పిటేషన్ ఉంటే. ఈ సెంటర్స్‌లో కూడా అవి బయోకెమికల్‌గా ఆ చేంజెస్‌ని తీసుకొని వచ్చేస్తాయా? లోపల పర్మనెంట్ చేంజెస్ రావాలి. నాట్ హోల్డింగ్ యాక్షన్స్ కాదు. పర్మనెంట్ చేంజెస్. దీని మూలాన లోపలంతా మారిపోతూ ఉంది. మొత్తం మెకానిజం మొత్తం పర్మనెంట్‌గా మారిపోతూ ఉంది అననేదన్నా తెలియాలి. బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ ఏదున్నా సరే మనకి యాక్షన్ తెలియాలి. అలాగనే థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతుంటే అదేం చేస్తుంది? ఇట్ ఈస్ జస్ట్ అన్ రీప్లేస్‌మెంట్. అదేమీ చేయదు. బయట నుంచి బి12, ఐరన్ టాబ్లెట్సో, విటమిన్ సినో ఎలాగిస్తామో రీప్లేస్‌మెంట్‌గా లేదు గాబట్టి, న్యూట్రిషన్ లేదు గాబట్టి. అలానే థైరాయిడ్ టాబ్లెట్స్ గూడా ఇస్తాం. థైరాయిడ్ టాబ్లెట్ అదేమి వెళ్లి ఏదో ఒకదాన్ని స్టిమ్యులేట్ చేయటమో, ఏదో ఒక సెంటర్‌ని, ఏదో ఒక ఆర్గాన్‌ని ఇన్‌హిబిట్ చేయటమో చేయదు థైరాయిడ్ టాబ్లెట్‌లు. జస్ట్ రీప్లేసింగ్ ద హార్మోన్ సెక్రీషన్స్. అంతే గదా! యాంగ్జైటీ డ్రగ్స్. నెర్వస్ సిస్టమ్‌లో జరుగుతూ ఉన్న సినాప్స్‌లో జరుగుతున్న న్యూరో ట్రాన్స్‌మిటర్స్ దగ్గర ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. డోపమైన్ తక్కువైతే ఎక్కువ చేస్తాయి, ఎక్కువైతే తక్కువ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎసిటైల్ కొలైన్ అనే కెమికల్ ఈ మీడియేటర్‌గా ఈ మెడిసిన్స్ ఉంటాయన్నీ. అలాగనే డ్రగ్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి మనం కనుక్కోవాలి. ఒరిజినల్ డిసీజ్ ఏంటనేది కనుక్కోవాలి. మన ఒరిజినల్ డిసీజ్‌కి అక్కడొచ్చే కాన్స్టిట్యూషనల్ చేంజెస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇచ్చిన డ్రగ్గు కాన్స్టిట్యూషనల్‌గా చేంజెస్ తీసుకురాగలిగితే, కాన్స్టిట్యూషనల్‌గా నేనంటుంది కాన్స్టిట్యూషనల్‌గా చేంజెస్ తీసుకురాగలిగితే, ఆ చేంజ్‌ని తీసుకోవాలి మనం కేస్‌లోకి. సార్ ఇప్పుడే గదా అలోపతిక్ డ్రగ్‌కి సంబంధించిన ఏదైనా అది క్రియేట్ చేస్తే, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌ని క్రియేట్ చేస్తే మనం తగ్గించలేము, మనం ఏమి చేయలేము అని అన్నారు అననంటే అది లోకల్‌గా మాత్రమే. దీన్ని ఏ విధంగా మనం సమర్థించుకోగలం? ఏ విధంగా? పాజిటివ్ ఫ్యాక్టర్స్‌లో మనం కోల్డ్ ఎయిర్‌ని తీసుకుంటూ ఉంటాం. లేకపోతే పలానా ఎగ్ తీసుకున్న తర్వాతనో, పలానా చికెన్ తిన్న తర్వాతనో, లేదా వాతావరణానికో లేకపోతే ఏదైనా మెంటల్ ఫ్యాక్టర్స్‌కి. అలాంటి ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ అలోపతిక్ మెడిసిన్ అవుతుంది. కోల్డ్ ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత ద పర్సన్ బికమ్స్ సెన్సిటివ్ అని రాసాము. ఆఫ్టర్ టేకింగ్ అలోపతిక్ మెడిసిన్స్ ద పర్సన్ బికమ్స్ సెన్సిటివ్ అని రాసాము. ఇక్కడ కోల్డ్ ఎయిర్ అలానే అలోపతిక్ డ్రగ్ 2 కూడా కాజిటివ్ ఫ్యాక్టర్స్ గానే ఉంటాయి. కాజిటివ్ ఫ్యాక్టర్స్ గానే ఉంటాయి. అంటే కోల్డ్ ఎయిర్‌కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నామో కాజిటివ్ ఫ్యాక్టర్‌గా, అలోపతిక్ రెమెడీస్‌కి కూడా అంతే వెయిట్ కాజిటివ్ ఫ్యాక్టర్‌గా. అదే నక్స్వామిక చెప్పేది. నక్స్వామికలో పర్సన్ బికమ్స్ సెన్సిటివ్ అననేది కోల్డ్ ఎయిర్‌కి గూడా సెన్సిటివ్ వాడు. అట్ ద సేమ్ టైమ్ అలోపతిక్ మెడిసిన్స్‌కి కూడా సెన్సిటివే. బట్ సెన్సిటివ్‌నెస్ అననేది కామన్ పాయింట్. అలోపతిక్ డ్రగ్ అననేది ఏదైనా అయ్యుండొచ్చు. కోల్డ్ ఎయిర్ అనేది అక్కడ కామన్ పాయింట్ అవుతుంది. సో, మనం అలోపతిక్ రెమెడీస్‌ని కాజిటివ్ ఏజెంట్స్‌గా కాన్స్టిట్యూషన్‌లో చేంజెస్ వచ్చే మెడిసిన్స్‌గా భావించినప్పుడు, ఆ వచ్చిన కాన్స్టిట్యూషనల్ చేంజ్‌ని మనము రూబ్రిక్‌గా తీసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇవన్నీ అలోపతిక్ మెడిసిన్స్ క్రియేట్ చేసినవి కాబట్టి మనం ఈ సింప్టమ్స్ తీసుకోకూడదు అని చెప్పకూడదు. డోంట్ కన్‌ఫ్యూజ్.
అర్థమైంది కదా? ఇట్స్ ఓకే. సో ఒక అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు లాంగ్ టైము మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎమోషనల్ ఫ్లాట్‌నెస్ మనం యూజువల్‌గా సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు ఎమోషనల్ ఫ్లాట్‌నెస్ వస్తూ ఉంటుంది. మెడిసిన్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ సిమ్టమ్స్ రావచ్చు. ఒరిజినల్ సిమ్టమ్స్ రావచ్చు. అంటే ఇంకా కాన్స్టిట్యూషన్ మారల. కాన్స్టిట్యూషన్ ఇంకా మారల. వెయిట్ గెయిన్ థైరాయిడ్ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో, మీరు ఆ మెడిసిన్స్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌కి రావచ్చు. కాన్స్టిట్యూషన్ మారల. అలాగనే ట్రిమ్మర్స్ దగ్గర యాంక్సైటీ డ్రగ్స్ వాడుతూ ఉంటే ట్రిమ్మర్స్ వస్తూ ఉంటాయి. మెడిసిన్ తీసేస్తే ట్రిమ్మర్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో, పక్కాగా కాన్స్టిట్యూషన్ వరకు చేంజ్ రాలా. అవన్నీ సూపర్ఫిషియల్ సింప్టమ్స్. కాన్స్టిట్యూషనల్ చేంజ్ రాలేదు గాబట్టి, మీరు ఆ మెడిసిన్స్ దాని రిలేటెడ్ సింప్టమ్స్‌ని మనం కేస్‌లోకి తీసుకోవటం అనవసరం. తీసుకోవద్దు. విచ్ ఆర్ టెంపరరీ సింప్టమ్స్ యూ డోంట్ టేక్ ఇట్. కాన్స్టిట్యూషనల్‌గా ఎఫెక్ట్ చేయగలిగితే దాన్ని కాజిటివ్ ఫ్యాక్టర్‌గా తీసుకొని ఆ ఆ సింప్టమ్స్ మీరు తీసుకోవాలి. దట్ ఐ యామ్ క్లియర్ ఐ థింక్. ఓకేనా? ముందుకెళ్ళనా? ఎస్ సార్. కాన్స్టిట్యూషనల్ చేంజెస్ వస్తేనే ఆ సింప్టమ్‌ని తీసుకోండి. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌లో టెంపరరీగా ఈరోజు వేస్తే రేపు మానేస్తే పోయే సింప్టమ్స్‌ని కన్సిడర్ చెయ్యకండి. ఓకే. అది. స్టెప్ 2 ఏం జేయాలి? ఫస్టు వాడుతున్న టాబ్లెట్‌ల గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పాం స్టెప్ 1లో. అవేం చేస్తాయి? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఖచ్చితంగా తెలియాలని చెప్పాం. స్టెప్ 2లో ఏం చేద్దాం? డోంట్ స్టాప్ అలోపతి ఇనిషియల్లీ. ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఆన్ లైఫ్ సేవింగ్ మెడికేషన్. మీరు చిన్న పెయిన్ కిల్లర్ లాంటిది, మోకాళ్ళ నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్ దాన్ని ఆపచ్చేమో, ఇబ్బంది లేదు. కానీ హార్ట్ మీద, బ్రెయిన్ మీద, లంగ్స్ మీద వర్క్ చేస్తున్న మెడికేషన్స్‌ని ఇమ్మీడియేట్‌గా మనం ఆపకూడదు. ఆపితే చాలా ప్రమాదాలు దారితీస్తాయి. ఏమవుతుంది అనేది కూడా చెప్పాను గదా! ద వైటల్ ఫోర్స్ బికమ్స్ అన్‌స్టేబుల్. బికాజ్ ఆ వాడుతున్న మెడిసిన్ వైటల్ ఫోర్స్‌ని పట్టి ఉంచుతుంది. అది చెప్పినట్టు వింటూ ఉంటుంది. ఒక్కసారిగా తీసేసిన తర్వాత విశ్వరూపం చూపిస్తది వైటల్ ఫోర్స్. ఎందుకంటే అది గతి తప్పిపోయి ఉంటుంది. తన శరీరాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి వెంటనే రాదు. అందుకని మన శరీరంలో ఉండే ఫంక్షన్స్ అన్నీ లేదా ఆ డ్రగ్గు ఏదైతే వర్క్ చేస్తూ ఉందో ఆ ఫంక్షన్స్ అన్నీ అల్లకల్లోలం అవుతాయి. అందుకనే ఆలోచించి, ఆచితూచి మాత్రమే ఆ డ్రగ్‌ని తీసేస్తే ఏమవుతుంది అనేదన్నా మనకు తెలియాలి. తీసేయకపోతే ఏమవుతుంది అననేదన్నా తెలియాలి మనకు. ఇవేమీ తెలియకుండా నేను మెట్రోమెడికా ఒకటే నేర్చుకున్నాను. అలోపతిక్ మెడికేషన్స్ అన్నా, అలోపతిక్ హాస్పిటల్స్ అన్నా అసలు నేనసలు మాట్లాడను. నేను అటువైపే చూడను అని అనుకుంటే ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికొచ్చే